హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ ఎంత మంచి కొలతలతో నేను మీకు చూపిస్తానో మీరు అదే విధంగా చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయిందని మీరు ఏం బాధపడకండి. కరెక్ట్గా వీడియో చూస్తే మంచి కొలతలతో మీకు మంచి చికెన్ బిర్యానీ, ఈరోజు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బాస్మతి బియ్యాన్ని కేజీ బియ్యాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. కేజీ బియ్యానికి కేజీ చికెన్ తీసుకోవాలి. అది మంచి కొలత అనమాట. ఎందుకంటే కేజీ చికెన్కి కేజీ బియ్యం తీసుకుంటే మంచిగా ముక్కలు పీసెస్ అని మీకు కనిపిస్తే బియ్యం కూడా చాలా చాలా బాగా వస్తుంది. మీరు ఎక్కువ చేయాలనుకున్నప్పుడు 5 కేజీలకు 5 కిలోల చికెన్, 5 కేజీల బియ్యానికి 5 కిలోల చికెన్ లాగా మీరు ఎలా అయితే కొలతలతో తీసుకుంటారో ఈరోజు నేను కేజీ చికెన్కి కేజీ బియ్యం తీసుకున్నాను. మీకు కడిగి చూపిస్తాను ఫ్రెండ్స్. మంచిగా బియ్యాన్ని నేను కడుక్కుంటున్నాను. మీరు ఇదే విధంగా కడుక్కోండి ఫ్రెండ్స్. నేను బియ్యాన్ని కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా నానబెట్టుకుంటాను. ఆ లోపు నేను చికెన్ మ్యాగ్నేట్ చేస్తాను, ఎలానో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇంత పెద్ద గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే ఇదైతే మనకి చికెన్ చాలా బాగా వస్తుంది. చికెన్ బిర్యానీకి ఇది చికెన్ హండీ లాంటిది తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు చికెన్ బిర్యానీకి మనకి ఏమేం కావాలో ముందుగా చెప్తున్నాను. నేను ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా. మనకు మెయిన్ ఇందులో కావాల్సింది ఏంటంటే పెరుగు ఫ్రెండ్స్. పెరుగు అనేది హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నాను. కేజీ చికెన్కు కేజీ రైస్కు హాఫ్ కేజీ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మంచి జ్యూసీగా వస్తుంది. తర్వాత చికెన్ బిర్యానీ మసాలా, మనం చికెన్ బిర్యానీ మసాలా తీసుకున్నాము. తర్వాత బగారాకు, తర్వాత జాపత్రి, తర్వాత పువ్వు, తర్వాత సాజీరా, తర్వాత ఇది మసాలా మొగ్గ, తర్వాత లవంగాలు అనేది చికెన్ బిర్యానీలో వేస్తాము. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు తర్వాత రైస్లో కూడా వేస్తాము. సో రైస్లో కూడా కావాలి. తర్వాత స్టార్ పువ్వుని చిన్న చిన్న చేసుకున్నాను. తర్వాత దాల్చిన చెక్క అనేది రైస్లో కావాలి, మళ్ళీ చికెన్లో కావాలి దానికోసం. తర్వాత కరెక్ట్గా నేను 6 యాలకులు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా 6 మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. తర్వాత జాపత్రి అనేది మీరు ఒక 5 గ్రామ్స్ అంతే. నేను ఒక 2 తీసుకున్నాను. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. తర్వాత చికెన్ మసాలా, తర్వాత బగారాకు, పెరుగు. ఇప్పుడు నేను కేజీ చికెన్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మంచిగా చికెన్ బిర్యానీ పీసులుగా కొట్టించుకొచ్చుకున్నాను. ఒక్కొక్క పీస్ మీరు ఇంత, తర్వాత ఒక లెగ్ పీస్, తర్వాత ఇలా కొట్టించుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను గ్యాస్ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుందాం. ఒక గిన్నె అనేది కొద్దిగా మనం వేడి చేసుకొని, నేను దీని మీద చేస్తాను, మీరు దీని మీద చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు గ్యాస్ మీదే చేసుకొని చాలా బాగా వస్తుంది. తర్వాత నేను మీకు ఎలా చేయాలని చూపిస్తాను. నేను ఫస్ట్ ఆనియన్స్ని వేయించుకుంటాను. నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా వేయించుకోవాలి ఏంటి అనేది. నేను చెప్పిన విధంగానే మీరు వేయించుకోండి. ఎందుకంటే దీనిలోకి ఆనియన్స్ చాలా రుచిగా వస్తాయి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఆనియన్స్ని. పచ్చిమిర్చి రాకుండా తీసుకొని నేను చూపించిన కొలతలతోటి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఆనియన్స్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇది కూడా కొలత అడుగుతున్నారు కదా, నేను అందుకే చెప్తున్నాను. హాఫ్ కేజీ పెరుగు, హాఫ్ కేజీ ఆనియన్స్ ఖచ్చితంగా తీసుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు చికెన్ బిర్యానీ చాలా రుచిగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకుంటున్నాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా మనకు ఆనియన్స్ అనేది ఇలా అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. మీరు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు ఆయిల్ ఎలా చేస్తాను, ఇవన్నీ ఎలా చేస్తానో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. గ్యాస్ అనేది బంద్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఈ గిన్నె తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మంచిగా చికెన్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగానే మీరు కూడా కలుపుకోండి. చాలా బాగా వస్తుంది. ఇలా ఫస్ట్ మంచిగా చికెన్ ముక్కలు తీసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు తీసుకున్నారు కదా, దీంట్లోకి మొదటగా మనం తీసుకోవాల్సినది సాజీరా కొద్దిగా తీసుకుందాం. అయిపోయింది కదా. తర్వాత ఒక 3 బగారాకులు తీసుకున్నాం కదా. తర్వాత చికెన్ మసాలా, నేను చెప్పాను కదా, ఇది చికెన్ మసాలా. ఇది చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ మసాలా తీసుకున్నాం. కొద్దిగా జాపత్రి, ఒక 2-3 లవంగాలు, తర్వాత పెరుగు.
పెరుగు అనేది మంచిగా పూర్తిగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇగో పసుపు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. ఫ్రెండ్స్ అల్లం వెల్లిగడ్డ ఒక 3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా నూరుకుంది. ఫ్రెండ్స్ ఉప్పు కూడా నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు నేను మ్యారినేట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా తీసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా తీసుకుంటాను చూడండి. చూసుకొని మంచిగా ఇప్పుడు ముక్కలు మంచిగా పట్టేంత వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మనకు బిర్యానీకి అసలు రుచి వాసన అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత బాగా మంచిగా ముక్కలకు అనేది పట్టేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు మనం కేజీకి 1/2 కేజీ పెరుగు తీసుకున్నాం కాబట్టి మంచిగా జ్యూసీగా చాలా బాగా వస్తుంది. మీరు ప్రతి ఒక్క ముక్కని మంచిగా చేసుకోండి. చేసుకుంటేనే మంచిగా కలరు రుచి వాసన అనేది ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక లెగ్ పీస్ తీసుకొని లెగ్ పీస్కి లోపలికి వరకు మంచిగా మసాలా అంతా పట్టేంత వరకు ప్రతి ఒక్క ఘాట్లోకి దిగేలాగా చేయండి. ఇలాగ మనం ప్రతి ఒక్క ముక్కకి తీసుకొని ప్రతి ఒక్క లెగ్ పీస్కి ముక్కకి మంచిగా అనేది పట్టించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ చికెన్ మసాలా చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మనం వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా తీసుకొని మంచిగా కలుపుకుందాం. ఆనియన్స్ కూడా వీటితో పాటే కలపాలి ఫ్రెండ్స్. మీరు తర్వాత వేస్తే మాత్రం టేస్ట్ అనేది రాదు. వీటితో మీరు ఎంత బాగా కలుపుకుంటారో చికెన్కి అంత రుచి వాసన అనేది ఇక్కడనే మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్ నేను కొత్తిమీర పుదీనా కూడా తీసుకుంటున్నాను. వీటితో పాటే కలుపుకోండి. రైస్లో మనకు కొద్దిగా పడుతుంది. వీటితో పాటు మీరు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా తీసుకొని కలుపుకోవాలి బాగా. ఫ్రెండ్స్ నేను ఆనియన్ వేయించిన నూనె ఉంది కదా, ఆనియన్ వేయించిన నూనెను కూడా ఇందులోకి పోసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా పోసుకోండి. ఉన్న ఆనియన్స్ మొత్తం వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా ముక్కలన్నిటికీ మంచిగా మసాలా అనేది పట్టింది కదా. మసాలాని అంతా ఇట్లా మనం ఏ పీస్ అనేది నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అనేది మీరు పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఆ లోపు మనం రైస్ని ఉడికించుకుందాం. అది కూడా మీకు ఎలా అని క్లియర్గా చూస్తాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. కామెంట్లో మీకు ఎలాంటి డౌట్ ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బియ్యాన్ని 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఆ లోపు బియ్యం గిన్నె తీసుకున్నాను. దీంట్లో మనం ఏమేమి మసాలా వేసుకోవాలంటే మొదటగా బగారాకు ఫ్రెండ్స్, బగారాకు వేసుకున్నా. తర్వాత జాజికాయ నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నా. తర్వాత సాజీరా కూడా వేసుకున్నా. తర్వాత ఇదేంటంటే మనకు బగారా పువ్వు అని దొరుకుతుంది కిరాణా షాప్లో. ఇది కూడా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా బగారా పువ్వు అని తెచ్చి వేసుకోండి. తర్వాత లవంగాలు అనేవి ఒక 4, 5, 6, 7, 8 లవంగాలు వేస్తున్నాను. మీరు కూడా 8 లవంగాలు వేయండి. 2 స్టార్ పువ్వులు వేస్తున్నాను. తర్వాత దాల్చిన చెక్క ఒక 4 చిన్నగా 4 దాల్చిన చెక్కలు వేస్తున్నాను. తర్వాత 5 యాలకులు వేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. తర్వాత ఖచ్చితంగా జాపత్రి ఉంది కదా, ఒక జాపత్రి వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది కొద్దిగా మనకు మసలాలి ఫ్రెండ్స్. ఒక జల్లిగంట తీసుకొని మంచిగా కలుపుతున్నాను. ఇంత పెద్ద జల్లిగంట ఎందుకంటే మనకు బిర్యానీ తీసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మంచిగా ఎసరు వచ్చింది కదా. ఇప్పుడు నేను మంచి నానబెట్టుకున్న కేజీ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. చూడండి మీరు కూడా ఇదే విధంగా మంచిగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత రైస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 70% రైస్ అవ్వాలి. మీకు అది కూడా నేను చూపిస్తాను ఎలా ఏంటి అనేది. మీరు నేను చూపించిన పద్ధతిలోనే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. మొత్తం బియ్యాన్ని వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. వాటర్ అనేది ఎక్కువ పోయాలి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. చూసారు కదా వేసుకున్నాను. మంచి మసాలాలో రైస్ అనేది మంచిగా మగ్గాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు రైస్ అనేది ఒక 70% ఉడికిపోయింది. ఉడికిన తర్వాత మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిందో. బాస్మతి కదా పెద్దగా వచ్చింది. చూస్తున్నారంటే 70% మాత్రమే ఉడకాలి. రైస్ అనేది 70% ఉడికిపోయింది. మీరు ఇదే విధంగా చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వేయాలి ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ పెట్టుకున్నాం కదా, చూడండి రైస్ అనేది మంచిగా వాటర్లోకి తీసుకోవాలి. ఇలా వాటర్లోకి తీస్తున్నాం కదా, తీసి మంచిగా చికెన్ మీద ఇలా 1 by 1 పొరల్లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా వాటర్ రాకుండా ఇలా జల్లిగంట అనేది ఒకటి తీసుకొని వేసుకున్నారంటే
మంచి మసాలాలు గిసాలాలు అన్నీ వీటితో పాటే వస్తాయి. ఇందులోకి మనం వాటర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం కదా, దీన్ని మంచి కరెక్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి ఇట్లా 4 భాగాలు కరెక్ట్ రైస్ని అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి ఒక టవల్ని ఇలా పెట్టుకొని దీని చుట్టూ మనం ఎక్కడ అనేది ఎయిర్ అనేది పోకుండా, ఆవిరి అనేది పోకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇట్లా ఎక్కడ మనకు ఆవిరి అనేది పోకుండా ఇలా నీట్గా అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్ చుట్టూ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒక రాయి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆవిరి ఎక్కడ పోకుండా ఇలా మంచిగా ఒత్తుకొని ఒక రాయి అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా రాయి పెట్టుకున్న తర్వాత నేను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, మొత్తం 20 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా పెట్టుకొని నేను మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ అవ్వనివ్వండి. ఇప్పుడు కరెక్ట్గా 12:36 అయింది. మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా కూడా ఆవిరి పోకుండా నాలాగే పెట్టుకోండి. చూడండి ఎంత బాగా మంచిగా మగ్గుతుందో. మీరు కూడా ఇలాగ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది హై ఫ్లేమ్లో. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో మరో 10 మినిట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అయింది కదా, నేను బంద్ చేసుకుంటున్నాను. బంద్ చేశాను. బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ వరకు ఖచ్చితంగా ఇట్లానే ఉంచండి. మనకు దమ్ అనేది పోకుండా ఇలానే వెయిట్ చేయండి. నేను చెప్తాను ఎలా చేయాలనేది మీకు. అయ్యింది చేసాను, చూస్తుంటారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం క్లాత్లు అన్నీ తీసేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంత బాగా అవ్వాలి. మీరు కూడా చేసినప్పుడు ఇగో ఈ విధంగా చూస్తున్నారు కదా, రైస్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఎంత బాగా వచ్చింది రైస్. ఇప్పుడు నేను కింద నుంచి ముక్కలు తీస్తున్నాను. చూడండి ఎంత బాగా మొక్కయా. ఇలాగా చికెన్ పీస్లో ఎంత బాగా వచ్చాయో చూడండి. మసాలా కూడా ఇలాగ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లేట్ తెచ్చుకున్నాను, మీకు బిర్యానీ నేను వడ్డిస్తాను. చూడండి మంచిగా ఒక పీస్ తీసుకొని కిందికి తీసుకుని మసాలా ఉంది కదా, మసాలాను మంచిగా ప్లేట్లో తీసుకుంటున్నాను. పీస్ అనేది చాలా బాగా ఉడికింది. ఇలాగా మీరు కూడా చేసినప్పుడు ఇంత పీస్ మంచిగా మసాలాలన్నీ పైన వేసుకోండి. ఇక ఫ్రెండ్స్ ప్లేట్ తీసుకొచ్చింది, తీసుకోండి ఇలాగ రైస్ని. చూడండి బాబా పీస్ కూడా పెట్టుకుంటున్నాను. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. నేను చెప్తాను, మీకు చూపించడం వల్ల అన్నీ వేసాను కదా మసాలాలు, చాలా బాగా వచ్చింది. వావ్, పీస్ కూడా చూడండి మంచిగా జ్యూస్ వచ్చింది. మంచిగా ఉడికింది ముక్కలు కూడా. నేను చెప్పాను అప్పుడు కరెక్ట్ మంట మీద మనం కనుక వేయిస్తే పీస్ ఇంత చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.